పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 6 and 7. ఎందుకు మనం పొందుకోవట్లేమంటే, మొట్టమొదటిగా మనం చూస్తే వి ఆస్క్ వితౌట్ ఫెయిత్. చెప్పండి, వి ఆస్క్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా అడుగుతూ ఉన్నామంట, అనుమానంతో అడుగుతూ ఉన్నాం, డౌట్తో అడుగుతూ ఉన్నాము. సో మొట్టమొదటిగా చూస్తే వితౌట్ ఫెయిత్ వీఆర్ ఆస్కింగ్ అని వాక్యం చెప్తా ఉంది. ఒకసారి చదువుదాము. యాకోబు పత్రిక 1:6-7. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అడిగే ప్రతి ఒక్కరము కూడా ఏ విధంగా అడగాలంట? దేవుడు మనకు తప్పకుండా జవాబు ఇస్తాడు. ఎందుకంటే నేను అడుగుతుంది ఒక మనిషిని కాదు, నేను అడుగుతుంది ఒక హ్యూమన్ బీయింగ్ని కాదు, లేకుంటే ఈరోజు కనిపించి రేపు పొయ్యిలో వేయబడే ఒక లివింగ్ బీయింగ్ని నేను అడగట్లేదు, కానీ శాశ్వతమైన దేవుని నేను అడుగుతా ఉన్నాను. అంటే నిత్యము నిలిచి ఉండు దేవుడు. మనమందరం కూడా, మనందరికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆ రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. కానీ దేవునికి ఆ విధంగా ఉందా? ఆయనకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉందా? లేదు. ఆయన ఈ యుగము, ఈ భూమి కంటే ముందు ఉన్నవాడు. ఈ భూమి అంతా గతించిపోయినా కూడా తర్వాత ఆయన ఉండే దేవుడు. సో మనం అడుగుతుంది ఎవరినంటే శాశ్వతమైన దేవుణ్ణి. భూమి ఆకాశములు అందులో ఉన్న సమస్తమును సృజించిన దేవుణ్ణి మనం అడుగుతూ ఉన్నాం. ఇంకా కూడా శాస్త్రవేత్తలు ఆ యొక్క అంతరిక్షంలో వెతుకుతూ ఉంటేనంట ఇంకా క్రోర్స్ ఆఫ్ గ్యాలక్సీస్ ఉన్నాయంట. ఒక్క గ్యాలక్సీ కాదు, ఇక్కడ ఉన్న ఈ 9 ప్లానెట్సే కాదు, ఇంకా ఎన్నో వాళ్ళు లెక్క పెట్టలేనివి, అంతు చిక్కని విషయాలు అంతరిక్షంలో చాలా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. వీటన్నిటిని నియమించిన వాళ్ళు ఎవరు? వీటన్నిటిని తయారు చేసిన వారు ఎవరంటే, అది అంత గొప్ప సృష్టిని సృజించిన ఆయనను మనం అడుగుతూ ఉన్నామంటే మనకు డౌట్ ఉండొద్దు. ఆయనకు అవుతుందా ఈ పని, ఆయన చేయగలడా అని నీ మనసులో ఎటువంటి డౌట్ కూడా ఉండకూడదు. అందుకే అంటున్నాడు, మీకెందుకు జవాబు రావట్లేదంటే మీరు అనుమానంతో అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్.